ఆర్ఎస్కయ్యి ప్రస్తుతానికైతే మన జోబీలో 4 పాయింట్లు ఉంది. మనమైతే నంబర్ 1 పొజిషన్ పోవాలంటే ఎన్ని పాయింట్లు ఉండాలి? అరే హార్దిక్ బ్రో, ఈ ఐపీఎల్లో పాయింట్స్ టేబుల్లో ఎక్కువ పాయింట్లు ఉండేది ఆ రాజస్థాన్ తవే 8 పాయింట్లు. మన దగ్గర అయితే 4 పాయింట్లు ఉంది. ఈ 4 పాయింట్లకి ఇంకొక 4 పాయింట్లు వచ్చిందంటే మందే నంబర్ 1. మనమైతే ఇంక నెక్స్ట్ 2 మ్యాచ్లు ఆడుతున్నాం. ఆ 2 మ్యాచ్లను గెలిచినామంటే ఈజీగా నంబర్ 1 స్పాట్కి పోయేస్తాం. ఎలాగో పాయింట్స్ టేబుల్లో మనమైతే ఫస్ట్ ప్లేస్కి పోతున్నాం. మన నెట్ రన్ రేట్ అయితే బాగా ఇంక్రీజ్ చేసుకోవాలి. అది ఈ సిఎస్కే మ్యాచ్ లోనే. ఈ మ్యాచ్ లో సిఎస్కే ని దారుణంగా పిసికేద్దాం. మన నెట్ రన్ రేట్ ను కూడా బూస్ట్ చేసుకుందాం. అరే హార్దిక్ బ్రో, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నీకన్నా అర్థం అవుతుందా లేదా? మీరు మమ్మల్ని పిసుకుతారా? లాస్ట్ ఇయర్ కొట్టిండే దెబ్బ ఇంకా గుర్తుందా లేదా? లాస్ట్ ఇయర్ 2 మ్యాచ్లను మిమ్మల్ని మేము పిసికేసిమి. ఈసారి కూడా అదే కంటిన్యూ అవుతుంది. అప్పటికతి వేరే, ఇప్పటికతి వేరే. మీరైతే ఢిల్లీతో మ్యాచ్ ఓడిపోయినారు, మీరు మమ్మల్ని ఓడిస్తారా? అందులో వేరే మా టీం మొత్తం మంచి ఫామ్ లో ఉన్నారు. హోమ్ గ్రౌండ్ కూడా మాదే కాబట్టి అడ్వాంటేజ్ మాకే ఉంటది. మ్యాచ్ కూడా మేమే గెలుస్తాం. మీకంత సీన్ లేదు. ఈ జడ్డు ఒకసారి ఫామ్ లోకి వచ్చినంటే ప్రతి టీం జిడ్డు తీస్తాడు. లాస్ట్ మ్యాచ్ చూసావు కదా, 3 వికెట్లు తీసా. ఈ మ్యాచ్ లో 3 కాదు, ఒక 6 అన్నా తీయాల్సిందే. అరే జడ్డు బ్రో, అక్కడ ఉన్నది కేకేఆర్ బ్యాట్స్మెన్లు మీ స్టేడియం కాబట్టి మీరైతే వాళ్ళని భయపెట్టగలిగారు. ఇక్కడున్నది T20 స్పెషలిస్ట్ ఎవరనుకున్నారు? సూర్యకుమార్ యాదవ్. లాస్ట్ మ్యాచ్ లో అయితే 20 బాల్కి హాఫ్ సెంచరీ కొట్టినా. ఈ మ్యాచ్ లో కావాలంటే 15 బాల్కే కొడతా. ఒక్కసారి కనుక నేను ఫామ్ లోకి వచ్చినానంటే స్టేడియంలో 360 డిగ్రీలు నా కంట్రోల్లో ఉంటది. ఏ షాట్ కొట్టినా 6 పోవాల్సిందే. అరే ధోని బ్రో, ఈ మ్యాచ్ గెలవాలంటే ఏదైనా టిప్స్ ఉంటే నాకైతే చెప్పు. ఆ ముంబై ఇండియన్స్ అయితే వాళ్ళ టీంలోనే పిసికి మన సిఎస్కి విజిల్ పవర్ ఏంటో చూపియాలి. ఏమి రుతు, నీకు ఈ మ్యాచ్ గెలవాలి అంతే కదా? మనమైతే ఫస్ట్ వాళ్ళ ఓపెనర్స్ అయితే వికెట్లు తీయాలి. రోహిత్ శర్మకి అయితే 2 ఫుల్ షాట్కి అయ్యే మాత్రం వేసి ఒకటైతే ఇన్ స్వింగ్ వేసేద్దాం, వికెట్ అయిపోతాడు. ఆ తర్వాత నా ఫీల్డింగ్ మ్యాజిక్ తో ఆ సూర్య గాని ఇషాన్ కిషన్ అయితే పీకేస్తా. అప్పటికే వాళ్ళ వికెట్లు ఎక్కువ పడిపోయింది కాబట్టి నెక్స్ట్ బ్యాట్స్మెన్లు అయితే 6లు కొట్టేకి ట్రై చేయరు. అప్పుడైతే మనం మ్యాచ్ ఈజీగా గెలుస్తాం. అబ్బా, ఏమైనా ప్లానింగ్ ధోని బాయ్, వేరే లెవెల్ అసలు. మనమైతే మన సిఎస్కే జెండాని వాంకేడ్ స్టేడియంలో ఎగిరేస్తా ఉన్నాం అంతే. అరే హార్దిక్ బ్రో, నీకైతే ఒక ఎక్సైట్మెంట్ న్యూస్. ఏందిరా అట్లా న్యూస్ ఫాస్ట్ గా చెప్పాడు? ఏం లేదు హార్దిక్ బ్రో, రుతురాజ్ గైక్వాడ్ ధోని అయితే ఒక ప్లాన్ వేస్తా ఉంట్రి. ఫస్ట్ అయితే మన రోహిత్ శర్మకి 2 షార్ట్ బాల్ వేసి ఆ తర్వాత ఒక ఇన్ స్వింగ్ వేస్తారంట. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ ని ఇషాన్ కిషన్ ని ఫిష్ బౌలింగ్ లో అవుట్ చేపిస్తారంట. ఇంకా ఏదో పెద్ద పెద్ద వ్యూహాలు వేస్తా ఉంటారు. నువ్వైతే సూపరా తిలక్ వర్మ. ఎలాగో ప్లానింగ్ ముందుగానే తెలిసింది కాబట్టి మనమైతే వెల్ ప్రిపేర్డ్ గా ఉండాలి. మనమైతే ఈ మ్యాచ్ లో మంచిగా బ్యాటింగ్ చేసి వాళ్ళకైతే షాక్ ఇవ్వాలి. ఏ తొక్కలో ప్లానింగ్ లేదు, క్లీనింగ్ లేదు. మనమైతే మ్యాచ్ లో దిగుడే 6లు కొట్టడే వింటేజ్ రోహిత్ అంటే చూపించేదే. ఇప్పటికే 2 మ్యాచ్లు హాఫ్ సెంచరీకి దగ్గరగా వచ్చి మిస్ అయిపోయింది. ఈసారి అయితే మిస్ లేదు, ఏమీ లేదు, డైరెక్ట్ సెంచరీనే నా టార్గెట్. పాపం హార్దిక్ ఒత్తుతు ప్లానింగ్ కే నమ్మేసిండు. అసలైన ప్లానింగ్ మాస్టర్ మైండ్ మ్యాచ్ లో ఉంటది. ఆ ముంబైలోనే పిసికేసి ఈ ఎల్లో పవర్ ఏంటో చూపిస్తాం. ధోని బాయ్, మీరైతే కరెక్ట్ గా చెప్పినారు. మ్యాచ్ ముందు ప్లానింగ్ లేదు, ఏమీ లేదు. మ్యాచ్ లో దిగుడే యార్కర్ లేసుడే, వికెట్ల పీకుడే. ఈ మ్యాచ్ ప్రిడిక్షన్ అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.